నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేస్తావు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది కలిగించే పక్కదో పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా? నువ్వు చేసే దోపిడీలు, అన్యాయాలు, మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి, ఎన్ని గోతుల్లో పడాలి, ఎన్ని నదుల్లో పడాలి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు, సాక్షాత్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్తు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అభివృద్ధి జరగాలి, అలాంటి విజనరీ ఉండాలి. నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అని. ఒక మల్లారెడ్డి కాదు, యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకత్వం కూడా చెప్తున్నారు. అలాంటి విజనరీ నాయకుడిని ఈరోజు ఆయనకి ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం, ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం, నాయకులందరూ ఉండకూడదు అనుకుంటున్నాం. ఇది దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానీకం, ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం వస్తున్నారు చూడకుండా మీరు ఉండవలసిన అవసరం ఉంది. పులివెందుల ప్రజలకు దండం పెట్టాలి, ఒంటిమెట్ట ప్రజలకి ఈరోజు తగి బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించే విధంగా చెప్పారు. ఆ జ్ఞానోదయం కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది. మా నాయకుడు చెప్పాడు, నిన్ననే చెప్పాడు, రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి రా, చర్చించు, కనీసం ఆ పులివెందుల ప్రజకైనా న్యాయం చేయు, ప్రజా సమస్యల మీద మాట్లాడే నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పావు. అసెంబ్లీకి రావు, నీ ఆఫీసులో ఉండవు. సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా, ఫేక్ మీడియా సృష్టించి ఈ ప్రజల్ని, పార్టీని, ఈరోజు ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే విధంగా, ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నావు. నేను ప్రెస్ మీట్ ఒక గంటన్నర నువ్వు మాట్లాడిన తీరు చూస్తే ఈరోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో, నీ అమాయకత్వం వెళ్ళిందో, లేకపోతే నీ మోసపూరితమైన ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. ఈరోజు ప్రజలు జవాబుదారీగా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి నుంచి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఏదైతే మాకు అధికారం ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని మీ పనిచేస్తుంటే ఈరోజు తప్పుడు వార్తలు, తప్పుడు న్యూస్లు పెట్టి, పేకు మాటలు మాట్లాడి, పేకు విషయాలు కూడా చెప్పి ఈరోజు ప్రజలు తప్పుదో పట్టించే విషయం తీసుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా జ్ఞానోదయం కలిగించి ఆత్మ పరిశీలన తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అది కనీసం నువ్వు మాట్లాడకుండా ఉండడం మంచిదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా